హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోతో 100 వీడియోలు రీచ్ అవ్వబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలోని రత్నగిరిపై కొలువున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి యొక్క విశిష్టత, వ్రత విధానం, వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం అన్నవరం రావాలంటే ఇటు రాజమండ్రి నుంచి కానీ అటువైపు వైజాగ్ నుంచి కానీ మనకి బస్సులు అనేవి అందుబాటులో ఉంటాయి. ట్రైన్ అయితే దగ్గర వరకు అందుబాటులో ఉంటుంది, కానీ ఎయిర్పోర్ట్ అయితే వైజాగ్ కానీ గన్నవరం కానీ దిగవలసి ఉంటుంది. మీ సౌకర్యాన్ని బట్టి, సౌలభ్యాన్ని బట్టి మీరు ఎంచుకోవచ్చు ప్రయాణాన్ని. ఇప్పుడు మనం అన్నవరానికి రాజమండ్రి నుంచి 2 గంటల సమయం, వైజాగ్ నుంచి అయినా 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. అన్ని సమయాల్లోనూ ఇటువైపుగా బస్సులు ప్రయాణిస్తూనే ఉంటాయి. రాజమండ్రి నుంచి మేము 2 గంటల్లో అన్నవరానికి చేరుకున్నాము. ఇక్కడ మెట్ల దారి దగ్గర మేము బస్సు అయితే దిగాము. లేకపోతే బస్ స్టాండ్లో దిగి ఇక్కడికి రావచ్చు. అలాగే పైకి బస్సులు వెళ్ళే సౌకర్యం కూడా ఉంటుంది, కానీ మేము మెట్లు ఎక్కి వెళ్ళాలనుకున్నాం, అందుకని మెట్ల దారి వద్దకు వచ్చాము. ఇక్కడ కూడా బస్సులు డైరెక్ట్గా ఉంటాయి. ఒక్కొక్క బస్సు మెట్ల దారి వైపుకు రావు. బస్ స్టాండ్లో మనం దిగి అక్కడి నుంచి మెట్ల దారి వద్దకు రావాలి. అదేవిధంగా ఇక్కడి నుంచి మనం మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. మనకి కింద కనిపిస్తున్న స్తూపం దగ్గర కుంకుమ పరిచి ఉంటుంది. అది కోరికలు మనం నివేదించుకునే స్తూపం అన్నమాట. శ్రీవారి పాదాలు అంటే సత్యనారాయణ స్వామివారి పాదాలు ఉండి అక్కడ కుంకుమ పరిచి ఉంటుంది. మన కోరికలను ఇక్కడ నివేదించుకోవాలి. అదేవిధంగా పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. మనం పైకి వెళ్ళాక మెట్లు ఎక్కేసాక ఈ విధంగా ఉంటుంది. మధ్యలో మనకి ఒక రెస్ట్ రూమ్ అనేది తగులుతుంది. అక్కడ మనం రెడీ అయిపోయి పైకి రావచ్చు. డార్మిటరీ అండ్ విశ్రాంతి గృహం అన్నమాట. అక్కడే స్నానాలు ఆచరించేసి కొద్దిగా మెట్లు ఉంటాయి, అక్కడి నుంచి ఎక్కి వస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ హాల్ దగ్గరికి వచ్చాక మనం టికెట్స్ తీసుకోవాలి, వ్రతానికి సంబంధించిన టికెట్స్. దర్శనం అయితే ఉచిత దర్శనం ఉంటుంది. వ్రతానికి సంబంధించి మాత్రం 4 రకాల టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి మామూలు వ్రతానికి అయితే 300, స్పెషల్ వ్రతం అయితే 1000 రూపాయలు, విశేష వ్రతం అయితే 1500, ఏసీలో విశేష వ్రతం అయితే 2000, అలాగే నిత్య కళ్యాణానికి 1116. ఈ విధంగా మనం దేనికి కావాలనుకుంటే దానికి టికెట్ తీసుకుని ఆ వ్రతానికి వెళ్ళవచ్చు. అన్నవరంలోని సత్యనారాయణ స్వామివారి వ్రతం ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్లవేళలా జరిపిస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఈ వ్రతం ఆచరించబడుతుంది. ఈరోజు ఆ రోజు అనేది తేడా లేకుండా అన్ని రోజుల్లోనూ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. ఇప్పుడు మనం వ్రతం చేసుకునే విధానాన్ని చూద్దాం. మేము 300 రూపాయల టికెట్ తీసుకున్నాం. దానికి మనకి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు అనేవి ఇవ్వబడవు, మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఇంతకు ముందు అయితే వ్రతానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు ఇచ్చేవారు. ప్రజెంట్ అయితే 300 రూపాయల టికెట్లో మాత్రం అవి ఏమీ ఇవ్వట్లేదు. మనకి పూజా సామాగ్రి మాత్రం ఇస్తారు. ఇవి విడిగా ఒక 280 రూపాయలు పెట్టి మనం తెచ్చుకోవాలి. ఇక పూజా సామాగ్రికి ఏమి ఇస్తారంటే ఒక క్లాత్ పైన స్వామివారికి సంబంధించిన ఒక ఎల్లో కలర్ వస్త్రాన్ని ఇస్తారు. దానిపైన కొద్దిగా బియ్యాన్ని వేసి వెళ్తారు. అలాగే వక్కలు, తమలపాకులు, అక్షింతలు, ఇలా కొన్ని వస్తువులు మాత్రం ఇస్తారు. అందులోనే అగరబత్తులు ఉంటాయి, ఒత్తులు, దీపారాధన కుందు, నూనె. ఇవన్నీ మనకి రూమ్కి వెళ్ళేసరికి ఒక పెద్ద హాల్లా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసరికి మనకు అవన్నీ పరిచేసి రెడీగా ఉంచుతారు. మనం కూర్చోవడానికి చిన్న చాప, ఎప్పుడు జంటలే కదా ఎక్కువగా కూర్చుంటారు, అలా జంటకు సరిపడే విధంగా చాపనిస్తారు. అలాగే ప్రతి జంటకే కలిపి ఒక పూజకు సంబంధించిన వస్త్రంతో కూడిన అన్ని వస్తువుల్ని ఇస్తారు. మనం ఇంటి నుంచి పట్టుకెళ్ళాలనుకునే వాళ్ళు కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు పట్టుకెళ్తే సరిపోతుంది. మిగిలిన అవసరమైన వస్తువులన్నీ అక్కడే సమకూర్చుతారు వాళ్ళు. మనం 280 రూపాయలు పెట్టిన కవర్లో 6 కొబ్బరికాయలు, ఒక 1/2 డజన్ అరటిపళ్ళు, కొద్దిగా పువ్వులు, పత్రి అయితే ఇస్తారు.
కావలిస్తే వీటిని మనం ఇంటి వద్ద నుంచి కూడా తీసుకువెళ్ళొచ్చు. అదేవిధంగా ఇప్పుడు పూజా సామాగ్రి అన్నీ మనకి ఒక చెంబు, ఒక రవికెల గుడ్డ, అదేవిధంగా అన్నీ రెడీ చేసి మనకి ఒక పురోహితుడు మన దగ్గరికి వచ్చి వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రతి జంట వద్దకి ఒక పురోహితుడు వచ్చి మనకి విఘ్నేశ్వరుడి పూజను చేయించి వెళ్తారు. ఆ తర్వాత సామూహికంగా ఒక పురోహితుడు వచ్చి వీళ్ళందరి గురువు మనతో మిగిలిన పూజ వ్రతానికి సంబంధించిన పూజ చేపిస్తారు. ఇది మనకి ఒక గంట నుంచి గంటన్నర ప్రాసెస్ అయితే పడుతుంది. చాలా బాగా చేయించారు మనకి. సత్యదేవుని వ్రతంలో 5 కథలు ఉంటాయి కదా, 5 కథలకి 5 కొబ్బరికాయలు, అదేవిధంగా దర్శనానికి ఒక కొబ్బరికాయ, 6 కొబ్బరికాయలు మన వెంట ఉండాలి. ఇప్పుడు వీటినన్నిటిని వ్రతంలో 5 కొబ్బరికాయలని కొట్టేసుకుంటాము. ఒక కొబ్బరికాయ దర్శనానికి తీసుకెళ్తాము. మనం ఆఖరిలో పురోహితునికి కావలసినంత దక్షిణ తాంబూలాలు ఇచ్చి, అదేవిధంగా పెట్టగలిగిన వాళ్ళు వస్త్రాలు కూడా సమర్పించుకుని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. వెంటనే దర్శనానికి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇది గోశాల. దర్శనం నుంచి రాగానే కనిపిస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. విఐపీలు ఇటు నుంచి దర్శనానికి వెళ్తారు. ఇప్పుడు మెట్ల దారి వెంట చూపించినట్లుగా ఇక్కడ ఒక హుండీ ఉంది కదా, చాలామంది బస్సు ఇక్కడ ఆపి స్వామివారి పాదాలకి నమస్కరించుకుని అక్కడ హుండీలో కానుకలు సమర్పించుకుని ప్రసాదాలను తీసుకుని వెళ్తారు. మీకు ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ ఒక స్తూపం పైన కుంకుమ పరిచి ఉండి స్వామివారి పాదాలు ఉంటాయి. ఇక్కడ బోర్డులో రాసి ఉంటుంది, స్వామివారికి తమ కోరికల్ని కుడి చూపుడు వేలుతో రాసి నివేదించుకోవాలని. ఈ విధంగా మన కోరికల్ని ఇక్కడ రాసుకుని నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ పక్కన మనకు కనిపిస్తున్న కౌంటర్లో ప్రసాదాల కౌంటర్ అది. చాలామంది పైకి వెళ్ళి దర్శనం చేసుకునే టైం లేని వాళ్ళు ఇక్కడ ప్రసాదాలు తీసుకుని వెళ్తారు. బస్ వాళ్ళు కూడా ఆపి ప్రసాదాలు తీసుకునే వాళ్ళని తీసుకోమని చెప్తారు. ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు ఈ అవకాశాన్ని. చాలామందికి అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టం. అందుకని ఆ ప్రసాదం అంటే ఇష్టమైన వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామియే నమః.